వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన. సాగర్మాల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. లమతూరు గ్రామంలోని రైతుల నిరసన. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ల అనుమానితులకు నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి కౌన్సిలింగ్. వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాల కులస్తులపై జరుగుతున్న కుల వర్గీకరణ, మాల కులస్తులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాష్ట్రంలోని ఎస్సీ దళిత సమాజాన్ని చైతన్యపరిచేలా ముందుకు వెళ్లాలని, కుల వర్గీకరణతో ఎస్సీ దళితులకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమితి ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దళితులకు ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేయలేదని, గతంలో సచివాలయ ఉద్యోగాలు తప్ప ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు ఇలా ఎన్నో రకాల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు 10 సంవత్సరాలుగా భర్తీ కాలేదన్నారు. జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలని మేధావులతో కలుపుకొని సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ టి కృష్ణ, సమాజ చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి రంగనాథ్, సభ్యులు వసంత్, రమణయ్య, అడ్వకేట్స్ టి జనార్దన్, కోటయ్య, పోలయ్య, ప్రతాప్, కోటేశ్వరరావు, కారల్, ప్రసాద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సమాజ చైతన్య సమితి ఇది కొంతమంది మేధావులతో, చదువుకున్న వాళ్ళతో ఏర్పడిన ఒక సమితి. దీని ముఖ్య ఉద్దేశం ఈ పేరులోనే ఉంది, సమాజాన్ని చైతన్యపరచడం. సమాజంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చైతన్యం లేక, సరైన అవగాహన లేక, చదువు లేక, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక, వాళ్ళు ఓటు యొక్క అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు యొక్క విలువ తెలుసుకోలేక వాళ్ళ జీవితాలని అంధకారంలో చూసుకుంటున్నారు. ఓటు విలువ చెప్పడం, వాళ్ళ జీవితాలను వాళ్ళే బాగు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ సమాజ చైతన్య సమితిలో. సమాజాన్ని చైతన్యపరచడం. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఆ తప్పును ఏ విధంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్టు వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎంత ఘోరమైన ఎస్సీ వర్గీకరణ అంటే ఈరోజు మనం చూస్తున్నాం. నేను 3 విషయాలు దీని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో జరిగింది, 30 సంవత్సరాల ముందర, 25 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు తోసేసింది. తిరిగి మళ్ళా ఆ సుప్రీంకోర్టు మళ్ళా తిరిగి వీళ్ళు కలిపెట్టడం నిజంగా మాదిగల మీద ప్రేమ ఉన్నట్టేనా? ఒకే ఒక లక్ష్యం వీళ్ళు టార్గెట్ నాకు ఏం కనిపిస్తుందంటే, ఎస్సీలు కలిసి ఉండకూడదు. వీళ్ళు కలిసి ఉన్నారు. నాకు తెలిసి మందకృష్ణ మాదిగాని పిలిచి కావాలని రెచ్చగొట్టి, ఏం రా సైలెంట్గా ఉండవు, మేము అంత మాలో దోసుకుపోతున్నారు, మీరు మాదిగలు సైలెంట్గా ఉన్నావు కదా, ఎంఆర్పిఎస్ సైలెంట్గా ఉందని అతను రెచ్చగొట్టి ప్రధానమంత్రి గారు కౌగిలించుకొని అతని ఏదో రహస్యంగా అతనికి విషం నీరుపోసి మాల మీద తిరుగుబాటు చేయరా అని చెప్పి పంపించినట్టు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మాదిగల మీద ప్రేమతో చేసిన వర్గీకరణ లాగా కనపడడం నాకైతే. ఎస్సీలని డివైడ్ చేయాలా, వీళ్ళని వీక్ చేయాలా? ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 35 లక్షల మంది మాలలు ఉన్నారు, 25 లక్షల మంది మాదిగోలు ఉన్నారు. టోటల్గా 60-65 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. వీళ్ళు ఏకమైతే ఇక కమ్మలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు 20 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. 15-16 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. వాళ్ళకంటే మన యొక్క పాపులేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే చాలా డేంజర్. మనకు రాజకీయంగా మనం చాలా దెబ్బతింటాం. ఇదే లేదు, గవర్నమెంట్ ఏం లేనప్పుడు జాబ్స్ వర్గీకరణ అవసరమా? 3వ ఇష్యూ, మాలోని డివైడ్ చేసుకున్నారు, మాదిగోలు దగ్గర తీసుకున్నారు. ఓకే, మీ కుట్ర ఏదో మీ కుతంత్రి మీద మాకు తెలియదు. మాలలో మీకు అవసరం లేదా?
డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎంఆర్పిఎస్ మీకు డైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తూ ఉంది, టీడీపీకి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేస్తూ ఉంది. మరి మీ మాలోని ఎవరికి సపోర్ట్ చేయాలా? మీకు వద్దా? ఇది డైరెక్ట్గా నేను అడుగుతున్నాను క్వశ్చన్. మీకు వద్దంటే మీరు డిక్లేర్ చేయండి, మేమేం చేయాలో మేము ఆలోచిస్తాం. మీ యొక్క మాటల్లో మీ యొక్క చేతలో మాకు అర్థమైంది ఒకటే, మాలోల ఓట్లు మీకు అవసరం లేదు. మాలోని పక్కన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ మాలో లేకుండే వాళ్ళందరూ, వీళ్ళెవరు మీకు అవసరం లేదని మీరు తేల్చి చెప్పండి. మేము మాలో మేము కూర్చుంటాం, మేము ఎవరికి సపోర్ట్ చేయాలో మేము ఆలోచిస్తాం. సో దీన్ని బట్టి చూస్తామంటే మీకు మాది ఓట్లు మాత్రమే కావాలా, మాల ఓట్లు అవసరం లేదు. ఇది నేను ఈ స్పష్టంగా చెప్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యేస్ కానీ, మన గౌరవ ఎంపీలు కానీ, గౌరవ ఎమ్మెల్సీలు కానీ ఈ ఒక్క విషయం మీరు ఆలోచించండి. మీ యొక్క విలువ తెలియదు కాబట్టే మాలోని మాది డివైడ్ చేసి మాలోని సప్రెస్ చేస్తున్నారు. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీ కానీ నేను చెప్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. రేపు మిమ్మల్ని కూడా తీసేస్తాడు, మిమ్మల్ని కూడా తొక్కేస్తాడు. ఎప్పుడైతే మాల పాపని దీన్ని ఎక్కడైతే తొక్కుతున్నాడో ఆటోమేటిక్గా మీరు కూడా బలహీనం అయిపోతారు, మీరు కూడా వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోతారు. మాల ఎమ్మెల్యేలారా దయచేసి కళ్ళు తెరవండి, దయచేసి కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు కళ్ళు తెరవకపోతే మీరు రేపు కళ్ళు తెరిచినా మిమ్మల్ని ఎవరు బాగు చేయలేదు. ఎమ్మెల్యేలకి నేను సలహా ఇస్తున్నాను, మీరు కళ్ళు తెరవండి. మీ జాతి మీకు ఇంపార్టెంట్. పార్టీ ఈరోజు ఇది ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఈ రోజు టీడీపీ ఉండొచ్చు, రేపు బీజేపీ వస్తుంది, ఎల్లుండి జనసేన రావచ్చు, ఎల్లుండి కాంగ్రెస్ రావచ్చు. మీరు మారుతూ ఉంటారు, కానీ మిమ్మల్ని లెక్క చేయరు. మీరందరూ మాలోలు కుట్ర చేసి మాదిగల మీద ప్రేమతో మాత్రం చేసిన వర్గీకరణ కానే కాదే. ఎందుకంటే మాది ఎంఆర్పిఎస్ ఈ మధ్య మనం చూసి ఈ కోట వాకాడు ఏరియాలు గూడు ఏరియాలు కానీ నేను ఉద్యమం చూసి 20 సంవత్సరాల ముందర ఉద్యమం చూశాను. ఆ తర్వాత ఉద్యమమే లేదు. ఎంఆర్పిఎస్ ఏ ఉద్యమం లేకుండా ఒక ప్రధానమంత్రి ఒక కుల సంఘ నాయకుడిని కౌగిలించుకోవడం, ఆయనకి స్టేజ్ మీదనే అనౌన్స్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రేమతో చేసినట్టు కనబడడం లేదు. ఏదో పెద్ద ఐడియా, పెద్ద కుట్ర చేసి ఈ మాలని మాదిగని డివైడ్ చేసి మీరు కొట్టుకొని సావంటరా అని చేసిన వర్గీకరణ లాగా కనిపిస్తుంది. ఇక రెండో ఇష్యూ, అసలు వర్గీకరణ చేయడానికి సీఎం ఎవరు, పిఎం ఎవరు? అసలు అంబేద్కర్ గారు అంత అమాయకుడా? ఈ సంగతి తెలీదా? ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు బుర్రలు బాగా తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళు లుచ్చారు, ఈ రాజకీయ నాయకులు దేనికైనా దిగజారుతారు. నా అట్టడుగు బహుజనులని దళితుల్ని నాశనం చేస్తారు వీళ్ళు అని ఆ రోజే ఊహించుకొని ఆయన పడిన కష్టాలన్నీ బేరీజీ వేసుకొని షెడ్యూల్డ్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ లో చేయబడ్డానికి ఎవరికి అర్హత లేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు అర్హత. దీనిలో సీఎంకి ఎలా ఉంటుంది? ఇట్స్ యాక్ట్. యాక్ట్ అంటే ఇది చట్టం అంతే. ఇది దాన్ని సరిచేయాలంటే పార్లమెంట్కి మాత్రమే ఉంది. పార్లమెంట్ కూడా బైపాస్ చేసి రాష్ట్రపతి చేసుకోవచ్చు. వీళ్ళిద్దరికీ అధికారం ఉంది 341 ఆర్టికల్ బట్టి. మధ్యలో పిఎం ఎవరు చెప్పడానికి? అసలు షెడ్యూల్డ్ అనేది ఏంటి? సపరేట్ చేసేసినాం అంతే. దిస్ ఇస్ షెడ్యూల్డ్. ఈ షెడ్యూల్డ్ని ఈ ఒక షెడ్యూల్ వేసాం. కలెక్టర్ గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు, అది మార్చడానికి అధికారం లే, కలెక్టరే మార్చాలి. షెడ్యూల్ కలెక్టర్ షెడ్యూల్ వేశాడు, 2 షెడ్యూల్ వేశాడు. ఎవరు రాస్తాడు దాన్ని? కలెక్టరే రాస్తాడు. దాన్ని మార్చడానికి ఆర్టీఓ మార్చలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, కలెక్టరే మార్చాలి. అది షెడ్యూల్ అంటే. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, దీన్ని చేయబట్టడానికి ఎవరికి అర్హత లేదు. ప్రైమ్ మినిస్టర్కి లేదు అంటేనే ఆ బిల్ పాస్ చేసి యాక్ట్ అమెండ్ చేయాలా, మార్చాలా. ఇవన్నీ తెలియదా చంద్రబాబు నాయుడు గారు? బ్రహ్మాండంగా తెలుసు. ఇది సక్సెస్ కాదని కూడా తెలుసు. కావాలనే మాదిగల్ని రచ్చగొట్టాలా, మధ్య మధ్య వైరం పెట్టాలా, విలేజ్లో మనశాంతి ఉండకూడదు, ఒకరిని పుట్టుకోవాలా, మాలోడు చూసి మాది కూడా ఇచ్చిపోవాలా, మాది కూడా చూస్తే మాలోడు ఇచ్చిపోవాలా, ఒకరిని పుట్టుకోవాలా, ఒకరు చంపుకోవాలా, మళ్ళా లీడర్స్ వచ్చేసి వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి. అనిశ్చిత పరిస్థితిని గ్రామాల్లో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతోనే ఇది చేసినట్టు ఉంది. దయచేసి ఇవన్నీ మీరు మీ సోదరులందరూ అర్థం చేసుకోవాలా. ఇది మాదిగోళ్ళ మీద ప్రేమతో కానీ మాలాల మీద కోపంతో కానీ చేసింది కాదు. ఇది ఒక డెవలప్ అవుతున్న కమ్యూనిటీ షెడ్యూల్ క్యాస్ట్ని, దళితులని విడదీయాలనే కుట్ర దీని వెనకాల ఉన్నట్టు నాకు ఇష్టంగా తెలుస్తా ఉంది. లేకపోతే దీనిలో ఏ అధికారము లేని ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడు. అసలు ప్రైమ్ మినిస్టర్ సంబంధమే లేని ఇష్యూ ఇది. మన మాదిగోళ్ళు డివైడ్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమొస్తుందా? ఎందుకు ఇది అనౌన్స్ చేయరు? ఏమన్నా ఆయన సంబంధమా?
సీఎంకి ఏమైనా సంబంధమా? ఎవరిని అడిగారా? మాలోళ్ళు అడిగారా? మాదిగోళ్ళు అడిగారా? ఎక్కడ ఉద్యమాలు చేశారా? ఎక్కడ ఉద్యమాలు మన పేపర్లు ఎక్కడ కనిపించినాయా? ఈ ప్రాంతంలో ఎక్కడన్నా మాదిగోళ్ళు ఉద్యమాలు చేసిన ఈ దాఖలు ఉన్నాయా మనకు? ఇదంతా కుట్ర పొట్టం సోదరులారా. ఈ కుట్రని మాదిగా ఇద్దరు అర్థం చేసుకోవాలి. మన ఇద్దరిమీ అన్నదమ్ములాగా ఉన్నాం, అన్నదమ్ములాగానే పంచుకున్నాం. ఇప్పుడు దాకా ఇదే పర్సెంటేజ్ మనకు ఇప్పుడు దాకా ఉంది. 7.5% మాదిగోళ్ళకు ఉంది, 6.5% మాదిగోళ్ళకు ఉంది. ఏ ఉద్యోగాలు చూసుకున్నా అదే ఉంది. నువ్వు కొట్లాడి చేసుకొని తీసుకున్నా అదే వస్తుంది. ఇంత చేసి ఉద్యోగాలు ఉన్నాయా సోదరా? ఎక్కడన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇది వచ్చిందని నాకు చెప్పిన ఎవరు లేరు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రామ సెక్రటరీలు తీసుకొచ్చి పెట్టి అది టెంపరీగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ పర్మనెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను కమిషనర్ పెట్టిన డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ సెలెక్ట్ చేశాడు? అసలు రెగ్యులర్ అపాయింట్మెంటే లేదు. రెగ్యులర్ అపాయింట్మెంటే లేనప్పుడు ఈ వర్గీకరణ అవసరమా? అంత ప్రైవేట్ పరం అయిపోయింది. అన్ని విద్యా వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, వైద్య వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, ఫ్యాక్టరీ అన్ని ప్రైవేట్ పరము. లేకపోతే మోడీ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేరు కదా. ఇది ఎవరికో రెడ్డికో లేదా కమ్మడికో లేదా ఇంకొకో ఇచ్చుంటారు. దాన్ని మీకు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమన్నా మీకేం బంధువా లేదా ఏమన్నా మీ మీద ప్రేమ ఉంటుందా? ఎందుకు అవుతాడు ఒక మాలో ఎమ్మెల్యేగా గుడి కాన్స్కి ఎందుకు అవుతాడు? ఇదేమైనా ప్రేమ ఉందా మీ మీద? ఈ అగ్రకుల పార్టీలకి మీ మీద ప్రేమ ఉంటుందా? మరి రేపు జనరల్ చేస్తే మీకు ఇస్తారా సీటు? ఇవ్వరు కదా. ఇది ఎస్సీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచి ముద్రేసి ఇస్తాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎంపీ అయినావు. దీనిలో చంద్రబాబు నాయుడు యొక్క హస్తమే లేదు. అనుకుంటున్నారు మీరు అందరూ చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చాడు, మోడీ గారి సలహా, ఇదంతా అనుకుంటున్నారు మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీరు అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, చిన్న సర్పంచ్ కూడా కాలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గౌరవ మినిస్టర్లు కానీ మీరు తాత్కాలికంగా ఒక నాయకుడు సపోర్ట్ చేస్తారు. ఆ నాయకుడు మన నాయకుడు కాదు, మన విరోధైన నాయకుడు. మీరు అది అర్థం చేసుకోవాలి. మీ జనాన్ని మీరు ఎప్పుడైతే మీ జాతిని మీరు ఎప్పుడైతే నాశనం చేయాలని ట్రై చేస్తున్నారో, వంచన చేయాలని చూస్తున్నారో, ద్రోహం చేయాలని చూస్తున్నారో, మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఈ యొక్క ఆవేశభరిత ఒక సమావేశాన్ని ఇంకొక ముగించుకుంటున్నాను సోదరులారా. ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి తీరుని గురించి మాట్లాడాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, అందరూ గమనిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల సామాజిక వర్గం 12.42%. అయితే ఇక్కడ వర్గీకరించినటువంటి తీరు మీరు ఒకసారి గమనించినట్లయితే 6.5%, 7.5% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెల్లికి వచ్చి 1% అని చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళీ 100%లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని మొదటి 100%లో 8% అని, రెండోసారి వచ్చే దాంట్లో 7% అని, ఆ విధంగా 15% కవర్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం విన్నాం. ఒకసారి మీరు ఆలోచిస్తే గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నాంచుతూ ఏ ముఖ్యమంత్రి గారైతే దానికి ఆ రోజు ఆజ్యం పోశాడో, ఈరోజు అదే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరగడాన్ని ఒక మాల సామాజిక వర్గం నుంచి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకు అనంటే, మెజారిటీగా ఉన్నటువంటి మేము మమ్మల్ని విడదీసినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ ముఖ్యంగా తెలంగాణలో తక్కువ శాతం మాలలు ఉన్నా కూడా అక్కడ మాలాల రిప్రజెంటేషన్ అనేది చాలా గర్వంగా ఉంది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి మాల సామాజిక వర్గం నుంచి మాట్లాడినటువంటి ఒక్కరు కూడా లేదు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి వాయిస్ లేకుండా ప్రజలని మమ్మల్ని ఎందుకు ఈ విధంగా విడదీస్తున్నారు. అదే అక్కడ మీరు ఒకసారి పోల్చినప్పుడు 18% అడిగినటువంటి వివేక వెంకటస్వామి గారి గురించి మీరు ఒకసారి గమనించవచ్చు.
అదే ఆంధ్రప్రదేశ్లో మాలా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా ఇదే. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామంలోని రైతులు నిరసన తెలియజేశారు. తమ గ్రామంలో వెళుతున్న సాగర్మాల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని, ఈ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నందువలన తమ గ్రామ రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే సాగర్మాల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను పూర్తి చేసి చిలమత్తూరు గ్రామ ప్రజలను ఆదుకోవాలని వారు తెలియజేశారు. చేసినాడు కదా మీరు చెప్పడం ఓకే. రైతులందరికీ కావాలి 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 సర్వీస్ రోడ్లు సర్వీస్ రోడ్లు సర్వీస్ రోడ్లు. కావాలి కావాలి సర్వీస్ రోడ్లు. ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్. తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు అనుమానితులకు నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు అనుమానితులకు కౌన్సిలింగ్ ఉంటుందని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరవ్వాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా మంది ఉన్నారు కదా. ఎవరైనా ఉన్నారా మన లిమిట్స్ కాకుండా చెప్పేది మన మనగా కళ్ళకూరు తర్వాత ఇటు పోయినా కొత్తగా ఫోన్ నెంబర్లు అన్నీ అప్డేట్ చేయండి. నైట్ టైం మనం ఏదైనా డౌట్ వచ్చి చెక్ చేసినా కూడా అందరికి ప్రజెంట్గా కవర్ అవుతుంది. ఇలా ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని, టీడీపీకి భంగపాటు తప్పదని
నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. వెంకటగిరిలోని తన నివాసంలో వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి అనంతరం రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ కూడా లేని టీడీపీ ఒకరిని ఎన్నుకునే అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార దుర్వినియోగానికి తెరలేపిందని విమర్శించారు. 100% సభ్యులు ఉన్న వైఎస్ఆర్సీపీపై పోటీకి దిగడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇదే నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని తప్పకుండా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నామని, ఆయన వెంట నడుస్తామని తనను కలిసిన 18 మంది కౌన్సిలర్లు ముక్త కంఠంతో స్పష్టం చేశారన్నారు. అడ్డదిడ్డంగా పాలిస్తాం, ప్రలోభాలు పెడతాం, కేసులు పెడతాం అంటూ టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపాలిటీలో అవిశ్వాసంలో ఆ పార్టీకి ఓటమి తప్పదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారని, ఇకపై కౌన్సిల్ పదవీ కాలం ఉన్న ఏడాది అదే నిబద్ధతతో వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీలో పాలన సాగిస్తున్నానని తెలియజేశారు. మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ కొందరు చైర్మన్ నక్కా భానుప్రియ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడటం, ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు వెంకటగిరి కమిషనర్కి నిర్ధారించుకొని తరువాత ఒక డేట్ పెట్టమని జరగటం, ఏప్రిల్ 9వ తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది. ఎవరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టారు అనంటే, వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 25 కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు, తిరిగి పోటీ చేయలేదు. అందుకని ఏ సీటు ఖాళీ లేదు, ఏ సీటు మారలేదు. ఇప్పటికీ 25 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, లేదా కొన్ని నా దృష్టికి వచ్చినాయి. నేను ఈరోజు ఒక 18 మంది కౌన్సిలర్స్ నా దగ్గరికి రావటం జరిగింది. 2 సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడితే తెలిసొచ్చిన విషయాలు రకరకాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అయిండొచ్చు. కానీ తెలియజేసింది ఏంటి అంటే, నా పేరు కూడా వాడటం జరిగింది. నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు, నేను అడ్డుపడినట్టు, లేదా వేరే కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఇవన్నీ పరిగణన తీసుకొని కొందరు తెలియక, కొందరు తొందరపెట్టి, అంటే రేపు రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ లాగా ఒక చిన్న, ఇదేం పెద్ద కొంపలు మునిగేది కాదు. మీరు సంతకం పెట్టండి, ఆయన అడ్డుపట్టడం లేదు, లేకపోతే మీకు చెప్పుండేవాళ్ళు కదా అని రకరకాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా
ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం నంబర్స్ సరిపోయినప్పుడు అవిశ్వాస తీర్మానం జరిపి తీరాలి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఉన్న కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేశాం. ఈరోజే డేట్ ఇచ్చారు కాబట్టి మా కౌన్సిలర్స్తో మాట్లాడటం, ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంలో లేరు. అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము కూడా స్టడీ చేసి నోటీసులని, విప్లని, దాని ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు చేసిన ప్రక్రియ కూడా ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా అనే విషయం కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ఆలోచన ఉంది. 3 రోజుల క్రితం జరిగిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఏంటంటే అవిశ్వాసం పెట్టిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు రుజువైంది. రూఢీగా మా కౌన్సిల్ సభ్యులే చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణ కార్యకలాపాలు చిన్న రాష్ట్రానికి సమానంగా ఉంటుంది. 2025-26 వార్షిక బడ్జెట్కు సోమవారం తిరుమల అన్నమయ్య భవన్లోని టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్లో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటుతో పాటు ప్రైవేటు బ్యాంకుల్లోని డిపాజిట్లు జాతీయ బ్యాంకులకు తరలించడం, వేసవి సెలవుల్లో యాత్రికుల రద్దీ క్రమబద్దీకరణ, సదుపాయాల కల్పనపై చర్చించారు. టీటీడీ బడ్జెట్ అంచనాలు ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. తిరుమలకు వస్తున్న యాత్రికుల ద్వారా ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో యాత్రికులకు సదుపాయాలు, కార్యక్రమాలను పెంచుతున్న నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు పెంచుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,400 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 2023-24లో వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలక మండలి 4,411.68 రూపాయలతో బడ్జెట్ ఆమోదించింది. 2024-25 భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలోని పాలక మండలిలో 5,141.74 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆ అంచనాలు మరింత పెరిగినట్టే కనిపిస్తోంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్లు సుమన్ తెలిపారు. రాజకీయం, సినిమా ప్రజలు క్షేమంగా ఉండాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఏడుకొండలవాడి దయ వల్లనే బాగున్నానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో ఉన్నాను. మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్, డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు విఐపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టేవాం. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్ని బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలా మంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ, తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు, కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అని ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన, మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం, ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా, నేను ఏది చెప్పినా అదంతా ఆయనదే. చాలా మంది ఉంటారు, మెయిన్స్ అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు, ఆయన అంటే అంటారు కదా, లీడర్ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏడుకొండలవాడికి భక్తులు సమర్పించిన కానుకలను ఇతర పనులకు వాడవద్దని సూచించారు. ధర్మరక్షణకు ఆలయాల్లో నిత్య కైంకర్యాలకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. టీటీడీ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామి వారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక. మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది. కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది.
ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, కోర్టులో ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన. సాగర్మాల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. లమతూరు గ్రామంలోని రైతుల నిరసన. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ల అనుమానితులకు నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి కౌన్సిలింగ్. వెంకటగిరి మున్సిపాలిటీలో జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ విజయోత్సవం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.